ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ప్రాణ గుర్తు మన జగనన్నకి మీరు ఓటేయాలా. జగనన్న ఉంటే మాత్రమే ఒక ఇల్లు బాగుపడేదానికి సాధ్యము. టీడీపీ వాళ్ళు వస్తారు, హామీలు ఇస్తారు. గత హయాంలో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చినారు. ఈ రోజు ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికితే మనకి ఎక్కడ కనపడేట్లేదు. మన ఇంట్లో ఏమైనా కాపీ పెట్టుకొని ఉంటే ఉంటుంది, అంతే తప్పితే 600 హామీలు ఎవరైనా ఇస్తారా? సాధ్యమా అది తీర్చేదానికి? కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటికి కేజీ బంగారము అంటారు. ట్యాక్స్ వాళ్ళు వచ్చేలే మన ఇంటికి అంత బంగారం ఒకేసారి వస్తే. సిలిండర్ ఇస్తాము అంటారు. సిలిండర్ ఎవరికి తెలుసా? సొంత ఇంటి లేకుండా ఉండే వాళ్ళకి. మరి దానికి చాలా 30 కండిషన్లు. ఇచ్చే 3 సిలిండర్లకి 30 కండిషన్లు పెట్టినారు. సాధ్యమే కాదు మీ ఇంటికి ఆ సిలిండర్ వచ్చేదానికి. 3 నెలలు సిలిండర్ తీసుకుంటే మిగతా నెలలు ఏమైపోవాలా మేము? ఇది వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు. ఇప్పుడు వస్తారు, పసుపు కుంకుమ కింద 10,000 వేస్తామంటారు. ఒకే ఒక్కసారి హామీ తీర్చే వాళ్ళు కావాలా మీకు? 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి హామీ తీర్చే వాళ్ళు కావాలా? మన జగనన్న మేనిఫెస్టో ఎలా ఉంది అంటే, ఒక ఇల్లు బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా అట్లా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళని నమ్మకండి, వాళ్ళు వస్తే ఇల్లు చెడగొడతారు తప్పితే ఇల్లు బాగుపడేది లేదు. ఒక ఇల్లు బాగుంటే సమాజము, మన గ్రామం బాగుంటుంది. గ్రామం బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరూ బాగుంటాం. ఇది గుర్తులో పెట్టుకోండి. వాళ్ళు వస్తే మన వాలంటీర్స్ మీ ఇంటి దగ్గరికి రారు. దయచేసి మీరందరూ దీన్ని గుర్తు పెట్టుకోండి. వాలంటీర్స్ ఇంటి దగ్గరికి రారు. గత 2 నెలల్లో మీరు చూస్తా ఉన్నారు. మన అవ్వతాతలు పెన్షన్ తీసుకోవాలంటే ఈ ఎండలో సచివాలయం దగ్గర, మన సచివాలయం దగ్గరికి వెళ్ళి కాసుకోవాలా. అవ్వతాతలు వాళ్ళు నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు. అయినప్పటికీ మన లీడర్స్ అందరూ కొన్ని సచివాలయం దగ్గర నీళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేము. రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతోంది. మన వాలంటీర్స్ మన ఇంటి వద్దకి రాకూడదు అని టీడీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. మన వైఎస్ఆర్సీపీ పార్టీకే మీరు ఓటేసి మళ్ళీ మన జగనన్న వచ్చేలా చూసుకోవాలా. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకి, 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, కుటుంబ దీపికకి, మరి ఎంపీ అభ్యర్థి అయిన మన బోయ శాంతమ్మక్క గారికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుతూ, జై జగన్, జై జగన్.